సో ఇప్పుడు హైదరాబాద్లో 4 జోన్లు తీసుకున్నట్టు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే వెస్ట్ వచ్చేసి ఐటీ కంపెనీస్కి అయితే బాగా పేరుంది. సో ఇట్లా వెస్ట్ జోన్ లాగా అటు సైడ్ ఎక్కడ డెవలప్ అవుతుంది అమరావతి చుట్టుపక్కల అంటే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు మాస్టర్ ప్లాన్ చక్కగా వాళ్ళు 9 డిస్ట్రిక్ట్స్తో మంచి ప్లాన్ చేస్తున్నారు కదండి. మనం చూసుకున్నట్లయితే మనకు అమరావతి ఇస్ ద కోర్ పార్ట్ అనమాట. ఆ రేడియస్ నుంచి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఏరియాస్ లైక్ ఇంతకుముందు విజయవాడ అసలు అది సూటబుల్ ప్లేసే కాదు అన్నారు, కానీ విజయవాడ ఆల్సో కమ్స్ అండర్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఆర్ సీడ్ క్యాపిటల్ అనమాట. సో విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నము ఆర్ ఈశాన్యం వైపు ఆల్ దట్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఈచ్ డిస్ట్రిక్ట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ఆఫ్ గ్రోత్ అనమాట. సో కాబట్టి రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు వీళ్ళు జోన్స్గా డివైడ్ చేశారు కదా, 9 జోన్స్గా డివైడ్ చేశారు కదా, ఆ జోన్స్కి అనుగుణంగా ఆ మండలాలు ఎలా ప్రోగ్రెస్ అవుతాయి అనే దాన్ని బట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఒక యూనిఫార్మిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ ఓన్లీ టువర్డ్స్ కోర్ పార్ట్ ఆఫ్ ద సిటీ, అంటే టువర్డ్స్ విజయవాడ హైవే తీసుకుంటే, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ నియరెస్ట్ స్పేస్. గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి కూడా జాతీయ స్థాయి తీసుకురావాలి అన్న ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ ముందు జరుగుతాయి కాబట్టి సెంట్రిక్ అంటే వెస్ట్ అయితే మనం ఎలా అయితే చూసామో ఇక్కడ, అలా కోర్ నుంచి విజయవాడ హైవే టువర్డ్స్ బిఫోర్ వరకు కూడా ఎక్కువ ప్రోగ్రెస్ చూడగలుగుతాం. ఏది విత్ ఇన్ 2 ఇయర్స్లో. ఇంకా రేడియల్గా ఎలొకేషన్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడుంది, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పిన్ పాయింట్ చేసుకుంటారు కదండి, అక్కడ ఎక్కడెక్కడ ఎలొకేషన్స్ ఇవ్వాలి, సెజ్జులు ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకునే దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి టైం అంటారు ఇది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎమోషన్తో కూడుకొని ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపారిజన్ ఏమీ లేకుండా, అంటే రేట్తో, అంటే నాకు ఇక్కడ 45,000 పడుతుంది కదా గజము, నాకు అదే 45,000తో నేను హైదరాబాద్కి వెళ్తే మంచి హెచ్ఎండిఏ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, ఈ కంపారిజన్స్ ఏమీ లేకుండా, లేదు నేను కొనాలి ఇది నా రాష్ట్రం అన్న పాజిటివ్ ఇండెక్స్ ఉంటే కొనుక్కోగలిగిన వాళ్ళు 100% కొనుక్కోండి. బట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అయితే అనలేం. అంటే అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా సరే అంటే మనము క్యుములేటివ్గా అమరావతి అనే మనం మాట్లాడుకోవటం లేదు కదా, ఆంధ్రాలో జరుగుతున్న సినారియో సెంట్రిక్గా అమరావతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఎందుకంటే మనం ఇక్కడ హైదరాబాద్లో అప్లై చేసిన ఫార్ములానే అండి. ఎంతమంది అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి, మ్యాక్సిమం. కాకపోతే 100% ఎన్ఆర్ఐస్ ఇప్పుడు డైవర్సిఫై అయితే చేసుకుంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని. 100% ఒక రకంగా ఆపర్చునిటీ చూద్దాం అక్కడ కూడా అని అయితే చూస్తారు. బట్ దాన్ని మనం ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనలేము. వైజాగ్ ఎలా ఉంది మేడం పరిస్థితి? వైజాగ్ని మనం మాట్లాడుకున్నట్టు అమరావతినేమో రాజకీయ రాజధానిగా, వైజాగ్నేమో ఆర్థిక రాజధానిగా అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో వైజాగ్ హ్యాస్ సీ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీస్ బాగా పెరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లైక్ దట్. కాబట్టి ఆల్రెడీ వైజాగ్లో రియల్ ఎస్టేట్ విపరీతంగానే జరుగుతూ ఉంటుంది. విజయవాడ తీసుకున్నా, వైజాగ్ తీసుకున్నా, కాకినాడ తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి అన్నమాట. బట్ కాకపోతే అక్కడ కూడా వైజాగ్లో కూడా అంటే ల్యాండ్ బ్యాంక్ అలొకేటెడ్ టు సర్టెన్ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత రెసిడెన్షియల్ సపోర్ట్కి ఎంకరేజ్మెంట్ ఉన్నాయి, ఎంత కమర్షియల్కి ఉన్నాయి యూటిలైజేషన్కి అనే దాన్ని బట్టి 10 to 15% దట్ ఈస్ ఎ బెటర్ మార్కెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి హైదరాబాద్కి వచ్చేద్దాం. హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్గా ఉందని చెప్పి ఓ ప్రచారం నడుస్తుంది. అది ప్రచారమేనా, నిజంగానే మార్కెట్ డల్గా ఉంది? డల్గా 100% ఉందండి. ఎందుకంటే ఇది 1 year అయిపోయింది. లాస్ట్ డిసెంబర్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి డల్గా 100% ఉంది. ఎందుకంటే ఏవైతే హయ్యర్ ద ప్రైజెస్, ఎందుకంటే మీకు తెలుసు వెస్ట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయో. ఒక నారోడ్కో ఒక సర్వే ప్రకారము మనకు 2015 నుంచి 2023 వరకు దెర్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ మోర్ దాన్ 30% దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ అనమాట. సో ఇంత ప్రైజ్ అండ్ ఆల్సో 10x ప్రాఫిట్స్ చూశారు. సో విచ్ ఈజ్ లైక్ వెరీ అప్పర్ ద స్కేల్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏమైపోయింది అంటే ఒక డైరెక్షన్లో టు చూజ్ ఎ ప్లాట్, టు చూజ్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ, టు చూజ్ ఎ విల్లా ఒక సామాన్యుడికి అందుబాటు ధరలో లేకుండా అయిపోయింది.
సో 100% ఇప్పుడు అక్కడ జరుగుతున్న సినారియో, ఆంధ్రాలో జరుగుతున్న సినారియో దాని ప్రకారము కంపారిటేటివ్గా మాట్లాడుకుంటే ప్రైస్ కరెక్షన్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇక్కడ కామ్గా డల్గా ఎందుకు ఉంది అంటే కారణం బికాజ్ ఆఫ్ ద హయ్యర్ ప్రైస్, ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఏవైతే చిన్న బడ్జెట్స్లో ఉన్నాయో, లెస్ దాన్ 10,000లో ఉన్నాయో, అఫోర్డబుల్గా ఉన్నాయో, హెచ్ఎండిఏలో కూడా లెస్ దాన్ 20,000, డిటిసిపి లిమిట్స్లో లెస్ దాన్ 10,000, అవన్నీ సేఫర్గానే ఉన్నాయి. ఎందుకంటే అది సేఫర్ గేమ్ కదా. ఇట్స్ నాట్, ద గేమ్ ఈజ్ నాట్ విత్ క్రోర్స్, ద గేమ్ ఈజ్ విత్ మినిమం అమౌంట్స్. కాబట్టి అలాంటి లేఅవుట్స్ ఇంపాక్ట్ అవ్వలేదు. అలాంటి ఇప్పుడు ఫ్లాట్స్లలో కూడా తీసుకుంటే లెస్ దాన్ 1 crore 50 lakhs ఉన్నవి కూడా ఇంపాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇల్లు అనేది ఎమోషన్. ఈ రోజు నాకు డబ్బులు వచ్చాయనుకోండి, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటా. రేపు మీకు ఆ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయా అనేది ఎవరు ఆలోచించరు. వాళ్ళకి అప్పుడున్న బ్యాంక్ అప్రూవల్స్ని బట్టి వాటిని బట్టి ముందుకెళ్తారు. కాబట్టి హయ్యర్ ద ప్రైజెస్, ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అబౌవ్ 10,000 నుంచి 13,000, 15,000 per square feet ఉన్నవైతే 100% ఇంపాక్ట్ అయ్యాయి. ఏవైతే 5 to 6 మధ్యలో ఉన్నాయో అవి దే ఆర్ ఓకే. బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, ప్లాట్ కావాలన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ కమర్షియల్ స్పేసెస్కి మాత్రం డిమాండ్ అయితే తగ్గలేదు, అవి అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ కమర్షియల్ స్పేసెస్ అంటే అవి కంపెనీస్కి సంబంధించినవి కాబట్టి అవి ఒక రెగ్యులర్ సెక్టార్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. సో రెగ్యులర్ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాళ్ళకి మాత్రం హయ్యర్ ద ప్రైస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలంటే వాళ్ళకి అది ఆప్షన్లో లేకుండే. కొన్ని మున్సిపాలిటీని ఇక్కడ హెచ్ఎండిలో కలుపుతున్నారని చెప్పి విన్నాం. యా, ఎంతవరకు అది ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి, ఎంతవరకు దీన్ని అంటే మనం యాక్చువల్గా లక్ష్మణ్ గారు మనం దీని గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ అన్ని అదర్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ప్రొజెక్ట్ చేశారు. వెన్ రేవంత్ రెడ్డి గారు ఆర్ కరెంట్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్ గురించి చెప్పారు మీకు. మనకు 2050 మాస్టర్ ప్లాన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హెచ్ఎండిఏ లిమిట్స్, ఇవన్నీ చెప్పినప్పుడు మనం అనుకున్నాం కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది. బట్ దానికంటూ ప్లాన్ రావాలి. లాస్ట్ టైం మనకి ఎట్లయితే 111 జీవో జస్ట్ చెప్పి ప్లాన్ లేకపోవడం వల్ల ఎలా అయితే అది ఒక మిస్నామర్ లాగా సరిగ్గా వెళ్ళలేదు, లైక్ ల్యాండ్ యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాగా, ఇక్కడ కూడా ఏంటంటే చెప్పిన దానికి ఒక మ్యాప్ ఇచ్చి ఏ ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ హెచ్ఎండిఏలోకి కలుపుకోగలుగుతారు, ఏ ఏరియాస్ వస్తాయనేది మనకు ఒక అవగాహనలోకి వచ్చింది అంటే దెన్ డెఫినెట్లీ ఇంకా సిటీ వైడర్ ద స్కోప్లోకి వెళ్తుంది అనమాట. ఒక 11 సిటీలు డెవలప్ చేస్తారని చెప్పి అన్నారు మేడం. అంటే 11 సిటీస్ అంటే సిటీకి యాక్చువల్గా మనకి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో సిటీ అంతా విస్తరించింది. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంకా సిటీలో కాకుండా బయట నుంచి బయటనే ఆ ప్రాంతం స్మాల్ శాటిలైట్ టౌన్షిప్స్, అదే అండి. దీనికంటూ వీళ్ళు ఆ లిమిట్, ఇప్పుడు మనకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉంది, ఈ మాస్టర్ ప్లాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకొని ఏ ఏరియాస్ అట్లా, ఇప్పుడు ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి మనం తీసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ 111 జీవో ఏరియాస్ కూడా ఉన్నాయి కదా. సో అవి మరి కలుపుకుంటారా హెచ్ఎండిఏ పరిధిలోకి? ఇవన్నీ మనకు తెలియాలి. కాబట్టి ఆ ప్లాన్ని కూడా మనకు ప్రజెంట్ చేయగలిగితే దెన్ మనం అప్పుడు ఒక కంక్లూజన్లోకి వచ్చి ఓకే ఈ ఏరియాలో ఇంత వర్కౌట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, లేదా ఇది నా సెకండరీ హోమ్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మనం ఆలోచించవచ్చు. బట్ మనకి ఇంకా అలాంటి ఒక క్లారిటీ మనకు వి డిడ్ంట్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద ఆథరైజ్డ్ సోర్స్ నుంచి మనకు రాలేదు కదా. సాధారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుంది మేడం బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వర్సెస్ నడుస్తుంది, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నడుస్తుంది. సో అందరూ చెప్తున్నది ఏంటంటే పీపుల్ ఆర్ లైక్ వెయిట్ అండ్ వాచ్ లాగా ఉన్నారు అంతే. సెంట్రల్లో మనకేం చేంజ్ రాలేదు, సో ఇక్కడ ఓన్లీ స్టేట్స్లో మార్పులు వచ్చాయి కాబట్టి 100% పీపుల్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ను అయితే బీట్ చేయలేం, మనం సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ స్టేజ్లో మనం ఉన్నాం, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్స్, ఇండస్ట్రీస్ అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి బీట్ చేయలేరు, కానీ 10 to 15% ఆఫ్ ప్రైస్ కరెక్షన్ మాత్రం 100% జరుగుతుంది. అది ఒక రకంగా ఇండస్ట్రీకి మంచిదే. కానీ ఎవరు అయితే అంటే బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నిరుత్సాహపడకుండా
మంచి మీకున్న ప్రోడక్ట్ని అఫోర్డబుల్ సెగ్మెంట్స్లోకి తీసుకొచ్చి మంచిగా ప్రొజెక్ట్ చేయగలిగితే మార్కెట్ ఆల్వేస్ పికప్ అవుతుంది. అంటే ఈ టైము సెల్లర్కి బెస్ట్ టైమా బయ్యర్కి బెస్ట్ టైమా? నేను మీకు హయ్యర్ ద ప్రైజెస్లో ఉన్నాయని చెప్పాను చూడండి, అవి కరెక్ట్ అవుతాయి కాబట్టి బయ్యర్స్ మార్కెటే 100%గా. చిన్న చిన్న గేమ్స్లలో చిన్న ప్రైజెస్లో అఫోర్డబిలిటీ సెక్టార్లో ఉన్నప్పుడు ఆర్గానిక్గా ఉన్నప్పుడు ప్రాబ్లం రాదండి. ఇప్పుడు 6,000 రూపాయలని నేను 13,000 కొంటున్నాను చూడండి, అక్కడ కరెక్షన్ జరుగుతుంది 100%, 10 to 15% జరుగుతుంది. సో అలాంటి డీల్స్ని గ్రాప్ చేయండి. ఇన్వెస్టర్స్కి చెప్పేది కూడా అదే, అలాంటి డీల్స్ గ్రాప్ చేసినప్పుడు 100% అది వైజ్ చాయిస్ అవుతుంది.